రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సంఘం సమావేశం ఏర్పాటు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లగౌట్ తోటలో గల పద్మశాలి కమ్యూనిటీ హాలులో ఆదివారం నూతనంగా ఎన్నుకోబడిన కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధ్యక్షునిగా గుల్లపల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వడ్నాల వెంకన్నను, కోశాధికారిగా కొక్కుల మురళిని, జాయింట్ సెక్రటరీగా బోగ వెంకటేశంను ఎన్నుకున్నందుకు పట్టణ పద్మశాలి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మా దృష్టికి తీసుకువస్తే మేము శాయశక్తుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే పూర్తిస్థాయి కమిటీని త్వరలో భర్తీ చేస్తామని వారు తెలిపారు. పట్టణంలో పద్మశాలీల సంఘం గత కొద్ది రోజులుగా స్తబ్దతతో ఉండే దాన్ని కుల పెద్దలందరూ కలిసి ఐక్యతతో సంఘానికి నిర్మించడం జరిగింది. అందులో సంఘ కార్యక్రమాల కొరకై, సంఘ అభివృద్ధి కొరకై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యవర్గం ద్వారా మరి భవిష్యత్తులో కాగజ్నగర్లో పద్మశాలీలకు ఏదైతే సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కొరకై మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడుపుతూ ఈ యొక్క సమావేశం ద్వారా మరి మమ్మల్ని ఎన్నుకున్నందుకు కాగజ్నగర్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు. మరి మమ్మల్ని ఏదైతే ఏకగ్రంగా ఎన్నుకున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ, నిన్న మాపై నమ్మకంతో కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శి మరియు జాయింట్ సెక్రటరీ మరియు కోశాధికారిగా మమ్మల్ని నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కాగజ్నగర్ పట్టణంలో కుల బాంధవులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మా వంతు శాయశక్తుల ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, కుల బాంధవులందరినీ కలుపుకుంటూ సంఘ అభివృద్ధికై తోడ్పడతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.